అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. శిల్పారామంలో తిరిగిర్రు అందగత్తలు, చేతికి మట్టి పూసుకొని జయ్య చూసిర్రు కుండలు. రాక్షసం లెక్క వచ్చిన హైడ్రా బుల్డోజర్, ఏడి కాడి కూలగొట్టి వేసిర్రు పర్షాన్. బాగుందట కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, ఏపీ మాజీ సీఎం జగన్ అంటుండి మాట. మొన్ననే హైడ్రా ఆఫీసు షురూ చేసి హైడ్రా అనేది ఎప్పట్టుకుంటదని చెప్పిండ్రు. అందుకే కావచ్చు హైడ్రా బుల్డోజర్లు మల్లగా దిల్లి. ఈసారి సెలవు దినాలలో కాకుండా కోర్టులకు పని ఉన్నప్పుడే ఇండ్లు కూలగొట్టే పని చేస్తున్నది. ఎంతమంది పబ్లిక్ ఏడ్చినా, శాపనార్థాలు పెట్టినా ఇండ్లు కూలగొట్టుడు మాత్రం ఆగుతలేవు. చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టుకున్న ఇండ్లు ఏడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు చేస్తున్నారు. పాపం ఎప్పుడు కట్టుకున్న ఇంట్లో ఏమో రాక్షసుడు వచ్చి మీద పడ్డట్టు ఇన్పరెక్కల బుల్డోజర్ ఇల్లు కూలగొడుతున్నది. ఖాళీ జాగు ఉన్నదని ఇండ్లు కట్టుకున్నారో లేకుంటే రూపాయి పోగేసి ఎవరి దగ్గర నన్ను కొన్నారో తెలియదు. కానీ ఒక్కసారి గూడు లేని పక్షుల తీరుగా అయ్యే వరకు ఎట్లేడుస్తున్నారో చూడుండ్రి ఇంట్లో వాళ్ళు. అయ్యయ్యో గోసపాడుగాను, ఇల్లు ఖాళీ చేసేటానికి కాసింత టైం కూడా ఇయ్యలేదట. ఇంకో దిక్కు ఉరుములు మెరుపులతోని వానొస్తున్నది. అసొంటప్పుడు మేము ఏడికి పోవాలి, మాకు కొద్దిగా కూడా టైం ఇయ్యలేదు. ఇంట్లో ఇలువైన సామాన్లు ఉన్నాయి, అవిటిని కూడా తీసుకొని ఇయ్యలేదు. ఇప్పుడు మాకు దిక్కేవాళ్ళు తండ్రి తీరుగా ఆపదలున్నోళ్లను ఆదుకునే సర్కారే మమ్మల్ని ఇట్లా చేస్తే ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోము, మా బాధ నినేటోళ్లే లేరా అన్నట్టు గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ను, రాష్ట్ర ముఖ్యమంత్రిని పొట్టు తిడుతున్నారు. కడుపులున్న బాధనంతా ఎల్లగాకుతున్నారు. ప్రపంచం మీద ఎంత బాధ అయితే ఇట్లా సర్కార్ను తిడతారు చెప్పుండ్రి. నిల్వ నీడ లేకుండా చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు. వీళ్ళకి ఏదన్నా సాయం చేసి ఆదుకోవాలి. అప్పుడు మాత్రమే హైడ్రాకు కూల్చివేతలకు ఏమన్నా అర్ధపర్థం ఉంటుంది. లేకుంటే పేదోళ్ళ ఇండ్లు మాత్రమే కూలగొట్టి పెద్దోళ్ళ అట్లనే ఉంచితే గరీబులను రోడ్ల మీదకి నెట్టేసిన వాళ్ళు అవుతారు అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హైడ్రా కూలగొట్టే కార్యాలు చూస్తున్నోళ్ళు. ఇంతకు ఇది ఏడ జరిగిందంటే మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడల బఫర్ జోన్లు ఉన్న జాగలలో జరిగిన కూల్చివేతలటి ఇవి. తెలంగాణ జరూరానా అనే ట్యాగ్ లైన్ తో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు సాగుతున్నాయి. ముద్దుగుమ్మలు మన రాష్ట్రంలో ఉన్న అన్ని చూడదగ్గ జాగలకు పోయి చూసి మురిసిండ్రు. మరి ఇప్పుడు ఏడికి పోయినరు అనే కదా మీరు అడిగేది. హైదరాబాద్ లో ఉన్న శిల్పారామంకు పోయినరు. ఆడ ప్రపంచ అందగత్తలు ఏం చేసిండ్రు అనేది మనం కూడా చూద్దాం. శిల్పారామంను ముద్దుగుమ్మలు వస్తున్నారని ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు ఆఫీసర్లు. బస్సు దిగిన బామలు శిల్పారామంలో అడుగు పెట్టుకుంటేనే పువ్వు చేతిలో పెట్టి స్వాగతం పలికిండ్రు. అక్కడి నుంచి ఇట్రాలీలల్లా ఎక్కి లోపటికి పోయిండ్రు. తెలంగాణ కళాకారులు, వృత్తిదారులు చేతులతోని చేసిన వస్తువులు చూసి మురిచిపోయిండ్రు. చేనేత బట్టలు, బొమ్మలు, అల్లికలు, ఆట వస్తువులు, ఇండ్లల్లో సోకుగా పెట్టుకునే బొమ్మలను మనుషులే చేతులతోని చేసిండ్రంటే నమ్మలేక పరిశానైనరు. అక్కడ నడుచుకుంటే షాపులు తిరిగి చూసిండ్రు. తర్వాత బతుకమ్మ ఆడిండ్రు కదా అంటే చిన్నగా ఆడలేదు పోన్రి.
చెప్పేటోళ్ళు లేరో లేకుంటే చెప్పినా చెప్పులు ఇప్పలేదో తెలియదు కానీ కాళ్ళకి చెప్పులు వేసుకొని బతుకమ్మ సుట్ట ఆటలాడినరు. దీని మీద సర్కార్కు కొందరు సురుకులు పెడుతున్నారు. మన తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామనే పేరుతోని అవమానించినట్టు చేస్తున్నారు అంటున్నారు కొందరు. ఆ ముచ్చటాటు ఉంచితే బతుకమ్మ ఆడిన తర్వాత అక్కడ కుమ్మరి అన్నలు పెట్టిన సారె మీద మట్టితోని కుండలు చేసిండ్రు అందమైన బామలు. అందమైన అమ్మాయిల చేతులతోని మట్టిని కుండల తీరుగా చేసేటానికి తిప్పలబడ్డరు. మట్టిని ముట్టని మనుషులాయే. అసలు ఈ కుమ్మరన్నలు చేసే పని వాళ్ళ దేశాలలో ఉన్నదో లేదో, అందుకే కుండలు చేసే పద్ధతి చూసి ఆశ్చర్యంలో మునిగిండ్రు. మీ తీరుగానే మేం చేస్తామన్నట్టు చేసిండ్రు. కుండలు షిప్పలు చేయరాలేదు కానీ చేతులకు మాత్రం మెహందీ పెట్టినట్టు మట్టి మాత్రం అంటింది. కుమ్మరన్నలు కుందనపు బొమ్మల చేతులు పట్టుకొని కుండలు చేయించిండ్రు. కొందరు బాగానే చేసిండ్రు కానీ ఇంకొందరు చేసిన కుండలు షిప్పలు వాస్తుకే లేవు. ఇక్కడిట్లుంటే ఇంకో పక్క మేదారి అన్నలు అక్కలు బుట్టలల్లుడు కార్యం నడిచింది. వెదురు బోగులు చీరిన సన్న సన్నని పోగులతోని బుట్టలల్లేతానికి ట్రై చేసిండ్రు. అన్ని తెలిసినోళ్ళే ఆగమైతుర్రు బుట్టలల్లేతానికి. అసొంటిది ముద్దుగున్న బుట్ట బొమ్మలకు బుట్టలల్లు వస్తుందా? కానీ శాతనైన కాడికి అల్లిండ్రు. ఇంకొందరు మట్టితో చేసిన బొమ్మలకు రంగులు వేసిండ్రు. ఇంకో దిక్కు చిన్న పిల్లలు గోపికేశాలేసి డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళతోని కాలు కలిపి కొందరు ఎగిరిండ్రు. కోలాటలు దాండియాలు ఆడిండ్రు. తర్వాత అందరితో కలిసి ఫోటోలు దిగిండ్రు. అక్కడి నుంచి శిల్పారామంలో పెట్టిన సభ కాడికి చేరుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుకుంటా తెలంగాణలో ఉన్న మహిళా సంఘాల గొప్పతనం, వాళ్ళు చేతితో చేసిన వస్తువుల గొప్పతనం చెప్పింది అందగత్తెలకు. ఇగో గిట్లా జరిగింది శిల్పారామంలో అందగత్తెల సందడి. ప్రపంచ అందమైన అమ్మాయిలు హూ ఈస్ కేసీఆర్ అని అడిగిండ్రు. ఇక్కడ గొప్ప కట్టడాలు చూసి పర్షాన్ అయినరని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇగో ఇప్పుడు కేసీఆర్ కట్టిన కట్టడాల మీద ఇటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, అటు సుప్రీంకోర్టు మెచ్చుకున్నట్టు చెప్పిండ్రు. మరి వాళ్ళు ఏమన్నారు, దేని గురించి మాట్లాడిండ్రు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. 8,58,000 SFTలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 SFT, 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకదమ్ సెక్రటేరియట్ కట్టిండ్రు. అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లోనే ఉండేటట్టు కట్టిండు. ఇప్పుడు మంచిగా పరిపాలన చేసుకునే తట్టు ఉన్నది. హైదరాబాద్కు పోయినోళ్లకు అద్భుతంగా అనిపిస్తున్నది. దాన్ని ఉత్త 8 లక్షల గజాలల్లా గంభీరంగా కట్టిండు. అంతకంటే మంచిగా ఇంకెవ్వరు కడతారు అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా 53 లక్షల గజాలల్లా సెక్రటేరియట్ కడతానని అంటున్నాడట. అరే గంత జాగేందుకు, కేసీఆర్ మంచిగా కట్టిండు కదా, అన్ని సవలతులతోని మంచిగా ఉన్నది కదా అన్నట్టు చెప్తున్నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 53,57,000 SFT ఏంది స్వామి? గంత మంచిగా కేసీఆర్ కట్టింది కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎకరాలకు ఎకరాల భూమి ఎందుకు సామి అంటుండు. ఉత్త 616 కోట్లతో కట్టిన అద్భుతమైన సెక్రటేరియట్ కనిపిస్తుంటే ఏరే తీరు ఎందుకు చేస్తున్నారు సామి అన్నట్టు అడుగుతున్నాడు. జగన్ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ గురించి ఇట్లంటే సుప్రీంకోర్టు జడ్జి సతీష్ చంద్ర శర్మ కాళేశ్వరం ప్రాజెక్టు కండ్లకు అద్దుకునేంతటిది అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరం చేయబట్టే వరి సాగు పెరిగింది, సర్కారే వరి వేయొద్దు అన్నట్టు చెప్పే కాడికి వచ్చింది. అట్లాంటి ప్రాజెక్టు మీద పిటిషన్లు వేసుడు మంచిది కాదని చెప్పింది. ప్రభుత్వాలు కట్టే ప్రాజెక్టులు ప్రజల కోసమే, అట్లా కట్టిందే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. అసోంటి వాటి మీద పిటిషన్ లేచుడు మానుకోన్రి అని అన్నది. నాగం జనార్దన్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు మీద సిబిఐ దర్యాప్తు జరపాలని కోర్టుకు ఎక్కితే ఇగో గీ మాటలు చెప్పిండు జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. చూసిండ్రా, నిజం నిలకడ మీద బయటకు వస్తుంది. అప్పటి వరకు ఉన్న అబద్ధపు ప్రచారాలను పటాపంచలు చేస్తుంది. ఇగో ఇప్పుడు తెలుస్తున్నది కేసీఆర్ కట్టిన కట్టడాల ఇలువ. తెలంగాణకు కేసీఆర్ చేసిన మేలు ఎన్నేళ్ళైనా మర్చిపోకుండా చేసిండు అని అంటున్నారు సుప్రీంకోర్టు. జగన్ చెప్పిన మాటలు విన్న పబ్లిక్. కానరాని దేశం పోయి కన్నోళ్లకు దూరమైనోళ్ళ బాధ చిన్నగా ఉండదు. అట్లా పోయినోళ్ళు అసలే రాకుండా అయితే ఎట్లుంటది? బంధుబాలు కానీ కలిసే ఛాన్స్ లేదన్నప్పుడు ఎట్లుంటది?
హాగు అట్లా మలేషియాకు పోయి పోలీసులు అరెస్ట్ చేస్తే జైలుకు పోయిన వాళ్ళను కేటీఆర్ అయినోళ్ళ దగ్గరికి చేర్చిండు. అప్పుడు వాళ్ళ బాధ చూడుండ్రి ఎట్లున్నదో. కంటికి 2 దారలు కాలువలై పారంగా ఎట్లా ఏడుస్తున్నారో చూడుండ్రి. ఎక్కడనో 7 సంద్రాల అవతలున్న మలేషియా జైలు ఉన్నోళ్ళు బంధుబల్గంలో కలిసే వరకు దుఃఖం ఆగలేదు. ఎందుకు ఇంతగానం ఏడుస్తున్నారో, మలేషియాకు పోయిన వీళ్లకు ఏమైందో, జైలుకు పోయినోళ్ళు ఎట్లా బయటికి వచ్చిండ్రో ఇగో ఈ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. నా పేరు గురియల్ శంకర్, లింగాపూర్ కడే మండల్. మేము 2 సంవత్సరాల క్రితం మలేషియా పోయినా. మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు జైలు ఉన్నాం. మేము అక్కడ ఇరుక్కపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాం గిరిగిరి పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్క వాళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలామంది దగ్గరికి తిరిగినారు, చాలామందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, ఇట్లా సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయిపో అని చెప్పేసి చెప్తే వాళ్ళకు మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి, మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి, మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్యకు అప్పచెప్పే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని తీసుకుపోతా అని మాట ఇచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే. హాగు అట్లా అనుకున్నారట. సావైనా బతుకైనా ఈ మలేషియా జైళ్ళని బయటికి వచ్చుడు అనేది ఉండదు, ఈయన్నే మా బతుకు తెల్లారిపోతుంది అనుకున్నారట. మరి అట్లున్నదట మలేషియా జైలు. వీళ్ళు అక్కడ చేసిన నేరం ఏం లేకున్నా ఉత్తుత్తగా ఆయుధాల స్మగ్లింగ్ కేసులు ఇరికిచ్చిండ్రట. అసొంటి కేసు పెట్టే వరకు కఠినమైన జైలు వేసిర్రట. మలేషియా పబ్లిక్ కూడా ఆ జైలుకు పోకుంటుండేదంత స్ట్రిక్ట్ జైలు అట. అసొంటి జైలుకు జాన్సన్ నాయక్ అనేటైన పోయి అన్ని తీర్ల ఏర్పాట్లు చేసి వీళ్ళను బయటికి తీసుకొచ్చిండట. ఇంతకు జాన్సన్ నాయక్ ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ లీడర్ అట. అదే నియోజకవర్గం పబ్లిక్ మలేషియాలో చిక్కుకున్నారని కేటీఆర్కు చెప్పిండట జాన్సన్. దానికి కేటీఆర్ ఎంత ఖర్చైనా మంచిది, వాళ్ళను ఇడిపించి ఇండియాకు తీసుకురావాలని చెప్పి ఎన్నుకుండి అన్ని తీర్లా ఆసరైండట. అందుకే మేము బయటికి రాగలిగినాం అని చెప్తున్నారు. ఇట్లా వచ్చినాక కేటీఆర్ను కలిసిండ్రు. కన్నోళ్ళను కట్టుకున్నోళ్ళను పట్టుకొని ఏడ్చిండ్రు. వీళ్ళే కాదు, ఇంకో 3 కూడా మలేషియాలోనే ఉన్నారట. వాళ్ళను కూడా తీసుకొచ్చే ఉపాయం చేస్తున్నారు అని అంటుర్రు. ఇంత తగినంత రాత్రి పగలనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి 4 రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి, ఎంఏసీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఇంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాదిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు. అంతగానం కష్టపడ్డారు కాబట్టి మేము ఇప్పుడు మా రక్త బంధువులను కలవగలిగినాం, తల్లి కోడి రెప్పల కిందికి పిల్లలు చేరినట్టు వచ్చినాం అని చెప్పుకుంటున్నారు. దీనికి సాయం చేసిన కేటీఆర్కు చేతులెత్తి దండాలు పెడుతున్నారు. చూడుండ్రి కేటీఆర్ ఎంత జాలి గుణం కలిగినోడో. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ పబ్లిక్కు ఎక్కడ ఏమైనా నేనున్నా మీకు అన్నట్టు చేస్తున్నాడు. ఇసొంటి లీడర్ తెలంగాణలుండు మన అదృష్టం అన్నట్టు చెప్తున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. తెలంగాణలో చూడాల్సిన జాగాలు మొత్తం తిరుగుతున్న ప్రపంచ అందగత్తలు ఒక్కో జాగకు పోయి ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఇంత అందమైన ప్రదేశాలు భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఉన్నాయా అన్నట్టు పరిశాన్ అవుతున్నారు. అట్లా మురిసిపోతున్న బామలు సరూర్ నగర్ విక్టోరియా హోమ్ ను కూడా చూసేటానికి పోయినరు. మరి అక్కడ ఎట్లున్నది, వాళ్ళ మురిపం అనేది చూడాలి కదా. చలో విక్టోరియా హోమ్. మిస్ వరల్డ్ బామలు తెలంగాణలో అన్ని చూడాల్సిన జాగలకు మిస్ కాకుండా తిరిగి చూస్తున్నారు.
సరూర్ నగర్లో ఉన్న విక్టోరియా హోమ్కు బస్సు ఎక్కి సర్రున పోయినరు. అట్లా పోయినోళ్లకు మెడల దండలేసి ఘనంగా స్వాగతం పలికిండ్రు విక్టోరియా హోమోళ్ళు. తర్వాత ముద్దుగుమ్మల అక్కడ హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలతో మాటలు కలిపి మాట్లాడినరు. 107 దేశాల నుంచి వచ్చిన బామలు పిల్లలకు అక్కరకు వచ్చే ముచ్చట్లు చెప్పిండ్రు మైకుల. తర్వాత చాలాసేపు పిల్లలతో మాట్లాడినరు. వాళ్ళకి అక్కరకు వచ్చే బహుమతులు ఇచ్చిండ్రు. లైబ్రరీలల్లో పుస్తకాలు, బట్టలు, పెట్టెలు, ఆడుకునే వస్తువులు ఇచ్చిండ్రు. తర్వాత ఫోటోలు దిగిండ్రు. ఆఖరికి చదువుకునే పిల్లలు పెట్టిన ఆట పాట కార్యంలో డాన్సులు వేసిండ్రు అందమైన బామలు. కంప్యూటర్ ల్యాబులు ప్రారంభం చేసుడు, కంటెస్టెంట్లు పిల్లలతోని మాట్లాడు, పుస్తకాల ఇల్వ చెప్పుడు, ఇక్కడున్న పద్ధతులు, వాళ్ళకిచ్చిన మర్యాదలు మస్తు నచ్చినాయని చెప్పుకొచ్చిండ్రు ప్రపంచ ముద్దుగుమ్మలు. ఇగో గిట్లా జరిగింది విక్టోరియా హోమ్లా అందగాతల కార్యం. ఆర్టీసీ బస్సులు అంటే చాలా మందికి లోకమైతున్నది. బస్సులలో సీట్ల కోసం నెత్తెంటికలు పట్టుకొని కొట్టుకునుడు, బస్సు బయట రీల్స్ చేసే బద్మాషాలు ఎకిల్ చేష్టలు చేసుడు, ధర్నాలు అయితే రాళ్లతోని కొట్టుడు, చిన్నదానికి పెద్దదానికి ఆర్టీసీ వాళ్ళని తిట్టుడు. ఇట్లా ఆర్టీసీ అగువ దొరికింది అన్నట్టు చేస్తుంటారు కొందరు. హాగో అట్లాంటోడే ఉన్నట్టుండు వీడు కూడా. ఆర్టీసీ వాళ్ళని ఎట్లా తిప్పల పెట్టిండో చూడుర్రి. చూడుండ్రి వానికి ఎసొంటి బల్పున్నదో. రువ్వడిగా పోతున్న బస్సు ఎక్కుడే గాక రుబాబు చేస్తున్నాడు. డ్రైవర్ చెయ్యి పట్టుకొని అటు ఇటు గుంజుతున్నాడు. అట్లా చేస్తే బస్సు ఎటు పోవాలి ఏం కథ? రోడ్డు పక్కకి ఏదైనా పెద్ద బొందుంటే దాంట్లో వాడి ప్రయాణికుల పానాలు పోతే ఎట్లరా ఓరి తిక్కలోడా అన్నట్టు బస్సులు ఉన్నోళ్ళు తిడుతున్నా డ్రైవర్ చెయ్యి ఇడుస్తలేడు. మరి డ్రైవర్కు వానికి ఎక్కడ పంచాది వచ్చిందో ఏం పాడో గానీ బస్సు ఎంబటి వాడి ఇగో గిట్లెక్కి ఆగం చేస్తున్నాడు. రోడ్డు పక్కకు బస్సు ఆపు అని పట్టు పట్టిండు దొంగ బడివేగాడు. ఆ కిటికీ ఎట్లెక్కిండో గానీ కోతి చెట్టు కొమ్మలను పట్టుకున్నట్టు యాలాడుకుంటా డ్రైవర్ పానం తిన్నడానుకో రాదుండ్రి. డ్రైవర్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈడు అని బస్సు ఆపితే అటు నుంచి తిరిగి వచ్చి డ్రైవర్ సెల్ ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. అరే వీడేంది ఇట్లా చేస్తున్నాడంటే ఇంకొకడు ఎవడో ట్రక్కు బండి పక్కకు పెట్టి ఆర్టీసీ డ్రైవర్ మీద అడుస్తున్నాడు. అరే ఏమైందిరా అంటే ఎందుకు కోతి చేష్టలు చేస్తున్నావురా అని అడిగితే ఏం అర్థమైతలేదు కానీ వాని బండికి బస్సు దాకి ఏమో జరిగింది అన్నట్టు చెప్తున్నాడు. రోడ్డు మీద పోతుంటే ఎన్నో జరుగుతాయి, అవన్నీ కావాలని చేసిన యాక్సిడెంట్లా. ఏదో పొరపాటుగా జరిగిన దాన్ని కూడా ఇట్లా లొల్లి చేస్తే ఎట్లరా? బస్సులో ప్రయాణం చేసేటోళ్ళు ఉన్నారు కదా అనే ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లరా? యాపకాయ అంతా కూడా బుద్ధి లేనట్టు చేస్తున్నావు, ఏం మనిషివిరా నువ్వు అన్నట్టు తిడుతున్నారు ఆ బస్సులున్న ప్యాసింజర్లు. తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలియదు కానీ ఆర్టీసీ కార్మికుల మీదిగో గిట్లా రుబాబ్ చూపించి పరిశాన్ చేసిండు. హైదరాబాద్ మియాపూర్ ఏరియాలో జరిగింది. ఈ బస్సు కిటికీ మీద కోతి తిరిగి ఎక్కి తిక్కల వేషాలు పడ్డోని ముచ్చట. రోడ్ల మీద దందాలు చేసుకునేటోళ్ళు కానీ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ ఒక జాగా అని ఫిక్స్ అవుతారు. పూసుక్కున జాగలు ఎవరన్నా వచ్చి దందా చేసిర్రంటే చూడుర్రి కథ ఎట్లుంటుందో. ఆడికెళ్ళి లేచిపోయి దాకా పిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ సొంటి తిప్పలే గీ ర్యాపిడో అన్న కూడా వచ్చిందట. ఓ అన్న ఏందని లొల్లి చెప్పు. ఏంది ఎక్కి వచ్చి ఒక్క నిమిషం చదువుతున్నా చెప్పు. ఇప్పుడు చెప్పమాట అన్న ఏం చూపిస్తామంటన్నా ఏం చూపిస్తారంటన్నా తీసుకున్నా చెప్పు. ఎప్పుడు నేను ఎప్పుడన్నా సమస్య చేసిన మేము రాకూడదు అంటే ఎందుకు మరి? ఆగారు ఆటో వాళ్ళంతా కయ్యమనిగా పడుతుర్రు. అంతకని మేము వచ్చింది పంచాది అని చూస్తుర్రా. ఏం చేస్తాం, ర్యాపిడో అన్నకు వచ్చిన కష్టాలు గీ తీర్లు ఉన్నాయి. ఖమ్మం బస్ స్టాండ్లో ఎవరో ర్యాపిడో బుకింగ్ చేసిర్రట. ఇక ర్యాపిడో బుక్ చేస్తే వాళ్ళు ఏడ నిలబడితే ఆడికి పోయి ఎక్కించుకుంటారా. అట్లనే ర్యాపిడో అన్న కూడా సీదా ఆటో వాళ్ళు ఉండే జాగాలకు పోయిండు. ఖాతమీగ ఆడున్న ఆటో వాళ్ళంతా బుస్సున పడిగిప్పిన పాములో లేచిర్రు. నీ అంతు చూస్తాం, అది చూపిస్తాం, ఇది చూపిస్తామని మీదికి వచ్చిర్రు. ఆడ పోలీసోళ్ళు కూడా ఉన్నా కూడా ఆగుతలేరు కదా అన్నలు. ఇది ర్యాపిడో అన్న నా చేతిలో ఏముండదు అంటే పోయి అక్కడ దూరం నిలబెట్టుకో ఆటో అని లాజిక్ లేని మాటలు మాట్లాడిరు. ఈడికే ఫ్రీ బస్ చేయంగా కూలి పడక నానా గోసలు పడుతున్నామని కిరాయి ఆటోలు నడిపేటోళ్ళు బుకింగ్ అయినప్పుడు రావాల్సి వస్తుందని ర్యాపిడో ఆటోకు బాగానే సేపు జగడమైంది. ఏందో ఏమో పొరి కుమ్ములాటలు. ఎవరో ఒకళ్ళు ఆటో తీయండ్రి లేకుంటే ఫ్రీ బస్సుకే పోతాం అని ఆడోళ్ళు. సరిపోయింది కథ.
కొందరు ఇళ్ళ కంటే బయట తిరుగుడే ఎక్కువ ఉంటాయి. వారంలో 4 రోజులు ఆ టూర్ ఈ టూర్ అని తిరుగుతుంటారు. ఇక అసొంటోళ్ళు ఈ వార్త మంచిగా వినుర్రి. ఎందుకు అనుకుంటుర్రు? మీ జేబులా 25 రూపాయలు ఉంటే చాలు దేశం అంతా తిరగొచ్చు. హాగు ఏంది మా చెవులలో పువ్వులు పెడుతున్నావా అని బిత్తిరి పోయి చూడకుర్రి. మీకు మంచిగా సమాధి కావాలంటే వార్త పురాగా చూడుర్రి. ఇన్నరా ఈ సంగతి? మీ జేబులల్లా 25 రూపాయలుంటే చాలు భారతదేశం మొత్తం తిరగొచ్చు. ఏంది 25 రూపాయలకు టిఫినే వస్తలేదు, అసలు దేశమంతా తిరగొచ్చా అనే కదా మీ డౌట్ అనుమానం. కానీ ఆ అనుమానం పక్కకు పడేర్రి. ట్రావెలింగ్ ప్రియులకు, సాహస యాత్రలు ఇష్టపడే యువతకు ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. హాగో ఆ సొంటోళ్ళ కోసమే జాగృతి యాత్ర అనే స్పెషల్ రైలు వేసిర్రు. ఈ రైలు ఎక్కాలంటే చేతిలో 25 రూపాయలుంటే చాలు దేశం అంతా చక్కర్లు కొట్టొచ్చు. ఇది మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడే ఉండదు, సంవత్సరానికి ఒక్కసారే నడుస్తుంది. ఇంట్లో 500 మంది మాత్రమే పోవచ్చు, 15 రోజులు ఉంటుంది. కాకుంటే అంత తక్కువ టికెట్ ఉన్నప్పుడు కండిషన్లు కూడా ఉంటాయి కదా. అవేంటి అంటే ఈ రైలు ఎక్కాలంటే ముందే బుకింగ్ చేసుకోవాలి. ఇంట్లో ఎక్కేటోళ్ళ వయసు 21 నుంచి 27 ఏళ్ళు మాత్రమే ఉండాలి. ఈ యాత్ర 2025 నవంబర్ 7కు షురు అయ్యి 22 తారీఖు ఓడుస్తుంది. ఇది బుకింగ్ చేసుకోవాలంటే జాగృతి యాత్ర అనే వెబ్సైట్లకు పోయి బుక్ చేసుకోవాలి. ఇక మీరు చెప్పినవి అన్ని సరిగ్గా ఉంటే పోయి బుకింగ్ చేసుకోర్రి. ఈ యాత్రలో మీరు కొత్త కొత్తోళ్ళని కలుస్తారు, కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. మున్పు ఎప్పుడు వినయి చూడని ఎన్నో చూస్తారు. భారతదేశం మొత్తం చుట్టేసే అవకాశం వస్తుంది. కాబట్టి డబ్బున బుకింగ్లు చేసుకొని ఈ ఛాన్స్ను వాడుకోర్రి. ఏమంటున్నాం? మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కు నంబాల కేశవరావు సాయుధ పోరాటంలా జీవిడిచిండు. ఎన్నో ఏండ్లు ఎర్ర జెండా నీడ కింద తుపాకీతోని కొట్లాడితేనే ఈ దేశంలో మార్పు వస్తుందని నమ్మిన కేశవరావు ఇప్పుడు లేడు. అన్యాయాన్ని ఎదిరించడానికి అడవి బాట పట్టిండు. ఇంతకు నంబాల కేశవరావు ఎవరు, ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిందనేది మొత్తం తెలుసుకుందాం పా. ఎక్కడి శ్రీకాకుళం జిల్లా, ఇంకెక్కడి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా. ఇక్కడ పుట్టి అక్కడ ప్రాణం విడుచుడేంది. నంబాల కేశవరావు చరిత్ర చెప్తే ఒడవనంతున్నది. 1984లోనే బీటెక్ చదివిండు. వరంగల్లో ఉన్న ఎన్ఐటీలా ఎంటెక్ చదువుతున్నాడు. అప్పుడు తన కోసమే ఆలోచన చేస్తే ఇప్పుడు దేశంలో ఎంతో ఎత్తుకు ఎదిగేటోడు కావచ్చు. ఈ దేశంలో దున్నేవానికే భూమి దక్కాలని కొండపల్లి సీతారామయ్య పెట్టిన పీపుల్స్ వార్ పార్టీలో చేరిండు. అప్పటి నుంచి జనం కోసమే, పేద ప్రజల కోసమే ఆలోచన చేసి మావోయిస్టు పార్టీకి జాతీయ కార్యదర్శి దాకా ఎదిగిండు. అప్పుడు ఎంతో చదువు ఉన్నది, ఎంతో తెలివి ఉన్నది, కావలసినంత వయసున్నది. కానీ తన ఆలోచన మాత్రం దేశంలో మార్పు కోరే విప్లవం దిక్కు నడిచింది. 25 ఏళ్లు నూనుగు మీసాల ఈడులా చదువును వదిలిపెట్టి సాయుధ పోరాటం దిక్కు నడిచిండు. ఆ కాలంలో నంబాల కేశవరావు నేషనల్ వాలీబాల్ ఆటగాడట, కబడ్డీ ఆటలు కూడా కదం దొక్కేటోడట. అంటే చూడుండ్రి నంబాల కేశవరావు ఎంత హుషారుండేటోడో. హమాలీల కష్టం తెలుసుకునే తానికి తాను ఓ హమాలి అయ్యి బస్తాలు మోసిండట. తను పుట్టిన ఊరు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జగ్గయ్యపేట నుంచి చదువు కోసం వరంగల్ చేరుకున్న నంబాల ఆర్ఎస్యూలో చేరిండట. తర్వాత పీపుల్స్ వార్, ఆ తర్వాత విశాఖ, తూర్పు గోదావరి ఏరియాల్లో ఇన్ఛార్జిగా, ఆ తర్వాత పార్టీ కార్యదర్శిగా పనిచేసిండట. కాలం గడిచే కొద్దీ తుపాకులు బట్టి పోరాటం చేసే పార్టీలన్నీ కలిసి మావోయిస్టు పార్టీగా మారినాయి. ఆ పార్టీల మొట్టమొదలు సభ్యునిగా, ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యునిగా, ఆఖరికి పార్టీకి పెద్ద లీడర్ అంటే నెంబర్ 1 నాయకుడు అయిందట. తను పనిచేస్తున్నప్పుడు కేంద్ర రాష్ట్ర సర్కార్లతోని, పోలీసులతోని పోరాడటానికి ఎన్నో ఎత్తులు వేసిందట. మెరుపు దాడులు చేసుడు, శత్రువుల కళ్ళు గప్పి తప్పించుకునుడు, ఎవలు అనుకోని ఎత్తులు చేసుట్లా నంబాల కేశవరావు మునగాడట. మారు పేర్లతోని పోవాల్సిన కాడికి పొయ్యి వచ్చుడు, పోలీసుల చేతికి చిక్కినా వాళ్ళను మత్పరిచి మాయ చేసుడు, ఆదివాసుల గూడాలను హక్కున చేర్చుకునుడు, గెరిల్లా యుద్ధ ఎత్తుగడలు చేసుట్లా కేశవరావును మించినోళ్లే లేరట మావోయిస్టు పార్టీలా. అందుకే అంత పెద్ద లీడర్గా ఎదగగలిగిండు కావచ్చు. అయితే 2026 వరకు దేశంలో మావోయిస్టులు అనటోలనే లేకుండా చేస్తామని చెప్పిన సెంటర్ సర్కార్ ఆపరేషన్ కగర్ పేరుతోని ఎన్కౌంటర్లు చేస్తాంది. అట్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ల నేల కొరిగిండు నంబాల కేశవరావు. ఇట్లా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, పోలీసుల చేతుల జీవిడ్ సుట్ల మొదటి లీడర్ చారు మజందర్ అయితే రెండో లీడర్ నంబాల కేశవరావు అనట. సరే, తుపాకులు పట్టుడు చట్ట ప్రకారం చెల్లది కావచ్చు, కానీ సెంటర్ సర్కార్ 2026 వరకు దేశంలో పేదరికం లేకుండా చేస్తదా? మావోయిస్టులు కోరుకున్నట్లు అందరికి సమాన హక్కులు, ఆస్తులు, అంతస్తులు దక్కేటట్టు చేస్తదా? ఇవేం చేయకుండా అమాయక గిరిజనులను, దేశ పౌరులైన మావోయిస్టులను చంపుడు ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు కొంతమంది మానవ హక్కుల నాయకులు. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నారు మైక్ టీవీ ముచ్చట్లు.